హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాను విత్ రమ్ని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. సో ఇక్కడ అయితే మేము పలోమా బ్యాక్ వాటర్ రిసార్ట్కి అయితే వచ్చిన్నాము. ఈ రిసార్ట్ టూర్ అయితే నేను చూపిస్తున్నాను ఇక్కడ. ఈ రిసార్ట్ వచ్చేసి మనకి కేరళ అలిపిలో ఉంటుంది. అలిపి అంటే మనకి హౌస్ బోట్ ఉంటుంది కదా, హౌస్ బోట్ నుంచి కొంచెం దగ్గరే ఉంటుంది. రిసార్ట్ అయితే మాత్రం 1 డే మనము మంచిగా స్పెండ్ చేయొచ్చు, 1 ఫుల్ డే. ఇక్కడ మాకు ఇచ్చిన రూమ్ టూర్ అయితే ఇక్కడ చూసేయండి. మంచిగా పెద్ద బెడ్ ఇచ్చారు, కింగ్ సైజ్ బెడ్. పక్కన చిల్డ్రన్స్ కోసం బెడ్ కూడా ఇచ్చారు సపరేట్గా. సో మా 4 మెంబర్స్కి ఇది సఫిషియంట్. మొత్తం వుడ్తో ఉంది, ఈవెన్ ఫాల్ సీలింగ్ కూడా వుడ్తో ఉంది. అంటే మనకి కంఫర్ట్గా 4 మెంబర్స్ అయితే 1 డే మంచిగా స్పెండ్ చేయొచ్చు. సో అన్ని హోటల్స్ చెక్-ఇన్స్ లాగే ఇక్కడ కూడా మంచిగా కాఫీ పౌడర్స్, ఇంకా మిల్క్ పౌడర్స్, కెటిల్, 2 వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చారు. మేము ఆల్మోస్ట్ ఇది రీచ్ అయ్యేసరికి నైట్ 7 అయిపోయింది. సో మధ్యలో ఎక్కడ టీ కానీ కాఫీ కానీ ఎక్కడ తాగలేదు. రాగానే నేనైతే మంచిగా కాఫీ అయితే పెట్టేసుకున్నాను ఇచ్చిన సాచెట్స్ తోటి. నాకు మా పిల్లలకి మాత్రం ఎక్కడైనా కానీ హోటలు ఇలా రిసార్ట్స్కి వెళ్ళగానే ఖచ్చితంగా మొత్తం అయితే ముందు గబగబా వెళ్ళిపోయి అన్నీ చూసేస్తాం అనమాట. ఎక్కడ ఏముంది ఏంటి మొత్తం, ఈవెన్ బాత్రూమ్తో సహా చూసేస్తాము. ఇక్కడైతే బాత్రూంలో మాత్రం ఇది ఏమంటారు, బకెట్ అయితే ఇవ్వలేదు. బకెట్ మగ్గు అలాంటివి ఏం లేవు. ఇక్కడ సపరేట్గా మనకి షవర్ కోసం సపరేట్గా ఇది ఇచ్చారు. సో నేను చూపిస్తున్నానని ఇక్కడ హర్ష నవ్వుతున్నాడు. సో నైట్ 7కి రీచ్ అయ్యామని చెప్పాను కదా. సో నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ అనమాట ఇది. మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి యాక్చువల్గా మేము చెక్అవుట్ టైము 10 అనుకున్నాము. అంటే మధ్యాహ్నం వరకు అంటే 7కి చెక్ ఇన్ అయ్యాము కాబట్టి నెక్స్ట్ డే 7 వరకు కూడా ఉంటుంది. కానీ మాకు నెక్స్ట్ డే కొచ్చికి వెళ్ళిపోవాలనేసి మార్నింగ్ 10కి చెక్అవుట్ అని చెప్పేసి డ్రైవర్ చెప్పాడు మాకు కొచ్చిన్కి తీసుకెళ్ళడానికి. కానీ మాకు ఈ రిసార్ట్ నచ్చడం వల్ల 11:30 వరకు, నెక్స్ట్ డే మార్నింగ్ 11:30 వరకు ఇక్కడే ఉన్నాము. ఈ రిసార్ట్ని ఆనుకొని ఇక్కడ ఇదైతే ఉంది, బ్యాక్ వాటర్స్ అయితే ఉంది. ఈ బ్యాక్ వాటర్స్లో వాళ్ళు ఫ్రీగా మాకు వచ్చేసి ఇక్కడ 1 అవర్ షికారా బోట్ రైడింగ్ అయితే ఇచ్చారు. మేము 1 అవర్ అయితే వెళ్ళాము. ఈ రిసార్ట్ని ఆనుకొని ఈ బ్యాక్ వాటర్స్ ఉండడము, ఇంకా చాలా హైజెనిక్గా ఉంది. ఇంకా స్విమ్మింగ్ పూలు, ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకా రూమ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, ఇండోర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, సైక్లింగ్ ఉంది, టూ మెనీ థింగ్స్ ఉన్నాయి. సో 1 డే అయితే ఫుల్ డే ఉందన్నాం, కానీ మా షెడ్యూల్ని బట్టి హాఫ్ డే అయితే ఉన్నాము. ఇంకా వచ్చేసి కాయాకింగ్ కూడా ఉంది. జెట్ స్పీడ్ ఇవి ఉంటాయి కదా బోట్స్, వాటిల్లో కూడా వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా ఛార్జ్ చేస్తారు. వీళ్ళు ఇచ్చేది ఫ్రీగా మాత్రం ఇది షికారా బోటు 1 అవర్ అయితే ఫ్రీ రైడ్ ఉంటుంది. నేను ఇక్కడ మొత్తం రిసార్ట్ టూర్ అయితే చేస్తున్నాను. మార్నింగే పిల్లలు అయితే మాత్రం స్విమ్మింగ్కి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ ఈ లోటస్ కలర్ చాలా బాగున్నాయి కదా. ఇంకా మనకి మేము చెక్ ఇన్ అయినప్పుడే చెప్పారు మసాజ్ స్పా సెంటర్ కూడా సేమ్ రిసార్ట్లోనే ఉంది, కావాలంటే మనం వెళ్ళొచ్చు. కానీ అంటే ఛార్జబుల్లే, మినిమల్ ఛార్జెస్ అయితే ఉంటాయంట రిసార్ట్లో వాళ్ళకి. బయట వాళ్ళకి కూడా చేస్తారంట. ఈ రిసార్ట్ని ఆనుకున్నది ఇది బ్యాక్ వాటర్స్లో. ఇది ఎప్పటికప్పుడు అతనికి కనిపిస్తున్నారు కదా, ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ రూమ్ సర్వీస్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది రూమ్ బయట మంచిగా ఒక సోఫా 2 చైర్స్ అయితే ఇచ్చారు. మంచిగా కూర్చోవచ్చు మనం ఇక్కడ బయట. ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో మాత్రం మా పిల్లలు ఆల్మోస్ట్ 2 అవర్స్ అయితే స్పెండ్ చేశారు. మంచిగా చాలా బాగా ఆడుకున్నారు వాళ్ళిద్దరైతే. అది షార్ట్ కూడా అప్లోడ్ చేశాను అనుకుంటా, వాళ్ళు ఓన్లీ స్విమ్మింగ్ వరకు ఇదే రిసార్ట్లోది. ఇక్కడ ప్రతి రూమ్ కూడా రిసార్ట్లో ఇచ్చిన ప్రతి రూమ్ కూడా మొత్తం కూడా అన్నీ ఇక్కడ ఉన్న రిసార్ట్లో ఉన్న రూమ్స్ అన్నీ కూడా ప్రతిదీ వ్యూ పాయింట్ అనేది మనకి బ్యాక్ వాటర్సే కనిపిస్తుంది. ఆ విధంగా కన్స్ట్రక్ట్ చేశారు రిసార్ట్లో మొత్తం రూమ్స్. వీళ్ళు స్విమ్మింగ్కి వచ్చారని చెప్పాను కదా, ఇంకా ఇక్కడ 9:30 అలా అవుతుంది. ఇంకా టిఫిన్కి టైం అయింది అనేసి వచ్చేయమని చెప్తున్నాను, వీళ్ళ దగ్గరకు వచ్చినాను. సో ఇది వచ్చేసి షికారా వెళ్ళడానికి ఇక్కడ అంటే దీని ఆనుకొనే ఉంది. అక్కడికి వస్తే బోట్ వస్తుంది, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఇంకా ఇది వచ్చేసి నేను
ఇక్కడ అంటే దీన్ని ఆనుకొనే మనము ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళినట్లయితే మనకి ఫుడ్ ఉంటుంది. కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇచ్చారు. దీని సరౌండింగ్స్ ఉన్న రూమ్స్ మొత్తం చూపిస్తున్నాను. ఇంకొకటి నైట్ టైము ఇది కనిపిస్తుంది కదా! 2 స్టేర్ 1 పైన కూర్చుంటే మాత్రం నైట్ మేము ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చున్నాము. చాలా బావుంది. ఈ ప్రైవేట్ రిసార్ట్ వచ్చేసి మాక్సిమం అయితే మేము వచ్చినప్పుడు కపుల్స్ అయితే న్యూలీ మ్యారీడ్ కపుల్స్ అయితే వచ్చారు. హనీమూన్ కోసం అయితే మాత్రం వాళ్ళ అరేంజ్‌మెంట్స్ గానీ, ఇంకా ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ ఉండడము వాటన్నిటికి మాత్రం చాలా బావుంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చూసారా ఎంత నీట్‌గా ఇక్కడ మెయింటైన్ చేశారో వీళ్ళిద్దరే ఉన్నారు మార్నింగ్ అవ్వడం వల్ల. 10 తర్వాత మాత్రం చాలామంది వచ్చున్నారు. మా చిన్నోడు, పెద్దోడు అయితే మాత్రం ఫుల్లు ఎంజాయ్ చేశారు. రీసెంట్‌గా వాళ్ళు ఇది నేర్చుకున్నారనమాట. స్విమ్మింగ్ నేర్చుకున్నారు. ఆ స్విమ్మింగ్‌లో ఫ్రంట్, బ్యాక్ 2 కూడా చాలా బాగా చేస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము షికారా బోట్ అయితే ఎక్కేసాము. 1 అవర్ ఫ్రీ అని చెప్పాను కదా! 1 అవర్ మొత్తం వాళ్ళు మనకు మొత్తం అనమాట రౌండ్ మన రిసార్ట్‌కి ఉన్న రౌండ్ మొత్తం తీసుకొని వెళ్ళి వస్తారు. నెక్స్ట్ ఇంకా తినడానికైతే వచ్చేసాము. మేము ముందే తినేసాము వీళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు. అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళ కోసం అయితే నేను పైకొచ్చాను. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ చూసారా కాఫీ అంటే కొంతమంది బ్లాక్ కాఫీ తాగుతారు కదా! విత్ షుగర్ యాడ్ చేసుకోకుండా, మిల్క్ యాడ్ చేసుకోకుండా అందరికీ అంటే అందరూ కూడా తినగలిగే అంత ఫుడ్ అయితే పెట్టారు. ఫ్రూట్స్, జ్యూసెస్, కాఫీ, టీ, మిల్క్, బ్రెడ్ ఇంకా ఇది లేదని లేదు. మళ్ళీ ఆంధ్ర అంటే మనకి తెలంగాణ, ఆంధ్ర ఫుడ్ కూడా అన్నీ ఉన్నాయి. దోస, పూరి, ఇడ్లీ అన్నీ ఇంక్లూడ్ చేసున్నారు ఇక్కడైతే. హెవీ బ్రేక్‌ఫాస్ట్. ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి నేనైతే వ్యూ చూపిస్తున్నాను. దీన్ని ఆనుకొని మనకి స్విమ్మింగ్ పూల్ ఉంది. మొత్తం కూడాను రూమ్స్ ఆనుకొని మనకి ఈ బ్యాక్ వాటర్స్ షికారాకి బోట్‌కి వెళ్ళడానికి ఇక్కడైతే. మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్‌తో మళ్ళీ కలుస్తాను.